ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలంతా వానాకాలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ నడుస్తుంది. అయితే ఈ ఏడాది రుతుపవనాల ప్రయాణం ఆశించినంత సాఫీగా సాగడం లేదు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రుతుపవనాల విషయంలో అంచనాలు తప్పుతున్నాయి. వాతావరణ శాఖ చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలకు పొందన కుదరడం లేదు. జూన్ మొదటి వారం పూర్తయ్యేసరికి దేశవ్యాప్తంగా వర్షపాతం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో వర్షాలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. ఐఎండీ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం జూన్ 1 నుంచి జూన్ 8 వరకు దేశవ్యాప్తంగా 24.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 11.9% తక్కువ. మొదటి 8 రోజుల్లో కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే సాధారణ స్థాయి వర్షం నమోదైంది. మిగతా 7 రోజులు తీవ్ర లోటు వర్షపాతమే రికార్డైంది. దీనిని బట్టి వర్షాకాలం ప్రారంభం కాస్త నెమ్మదిగానే జరిగిందని స్పష్టమవుతోంది. దేశమంతా ఒకే రకమైన పరిస్థితి లేదు. రుతుపవనాలు ఇప్పటికే ప్రవేశించిన కొన్ని రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల తీవ్రమైన లోటుంటే మరికొన్ని చోట్ల మాత్రం సగటు కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. జూన్ 4న రుతుపవనాలు ప్రవేశించిన కేరళలో సగటు కంటే ఏకంగా 51.46% ఎక్కువ వానలు పడ్డాయి. అలాగే కర్ణాటకలో 10.28%, నాగాలాండ్లో 12.11% అదనపు వర్షపాతం నమోదైంది. కానీ త్రిపుర, మణిపూర్, గోవా లాంటి రాష్ట్రాల్లో మాత్రం వానలు ఆశించిన స్థాయిలో పడలేదు. అక్కడ తీవ్రమైన లోటు కనిపిస్తోంది. దీన్ని బట్టి రుతుపవనాలు విస్తరించిన అన్ని చోట్ల వర్షాలు ఒకేలా పడ్డం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే వాతావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎండీ అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు ఏమాత్రం పొంతనలేదు. జూన్ 8 నాటికే నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని షోలాపూర్ వరకు చేరుకున్నాయని ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం రైతులు అప్పుడే విత్తనాలు వేయడానికి తొందరపడొద్దని సూచించారు. వాతావరణ శాఖ ప్రకటనను చూసి వర్షాలు పడతాయన్న ఆశతో విత్తనాలు వేస్తే వానలు రాక నష్టపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాతావరణ శాఖ చెబుతున్నంత అనుకూలంగా లేవు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడానికి ప్రధాన కారణం వాతావరణంలో ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులే. వాయువ్య దిశ నుంచి వేస్తున్న పొడిగాలులు వానలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలుల వల్ల వర్షం కురవాలి. కానీ వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలులు మేఘాలు ఏర్పడకుండా అడ్డుకుంటున్నాయి. వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం షోలాపూర్ మీదుగా వస్తున్న గాలి ఉత్తర ఆఫ్రికా నుంచి వస్తున్న పొడిగాలి, అది హిందూ మహాసముద్రం నుంచి వచ్చే అసలైన రుతుపవన గాలి కాదు. వానాకాలానికి ముందు కురిసే అకాల వర్షాలను చూసి వాతావరణ శాఖ రుతుపవనాలుగా భ్రమపడి తొందరపడి ప్రకటన చేసిందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ పొడిగాలుల ప్రభావంతో రాబోయే 10 రోజుల్లో కూడా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.